శివసేన ఫౌండర్ బాలాసాహెబ్ థాకరే ఒకప్పుడు ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడో లేదా పాకిస్తాన్లో ఉన్నాడో తెలియని దావూద్ ఇబ్రహీం కావచ్చు, చోటా రాజన్ కావచ్చు, ఈ గ్యాంగులన్నీ పరిపాలించినటువంటి మహారాష్ట్రలో వాళ్ళ నుంచి హిందువులని రక్షించడం కోసం మరాఠాల రక్షణ అన్నటువంటి నినాదంతో రంగంలోకి దిగినటువంటి వాడు బాలాసాహెబ్ థాకరే. అతనికి రాజకీయ ఇంట్రెస్ట్ లేదు, కానీ రాజకీయాన్ని శాసించేవాడు. రాజకీయం తన ఇంటి తలుపు తట్టేది, తను ఎప్పుడూ రాజకీయం తలుపు తట్టలేదు. అధికారంలోకి వచ్చిన తను ఏనాడు ముఖ్యమంత్రి పదవి స్వీకరించలేదు. అదే సందర్భంలో ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలో శాసించేవాడు. ఆ ముఖ్యమంత్రి వచ్చి తన ఇంట్లో కూర్చుని చెప్పి పోయేవాడు. అదే సందర్భంలో ఏది అవసరమో అంతవరకు ఇన్వాల్వ్ అయ్యాడు, కానీ ప్రభుత్వం అంతా తనేమి నడిపించాలని కోరుకోలేదు. ఇప్పుడు ఉద్ధవ్ థాకరే ఎవరైతే వాళ్ళ అబ్బాయి వచ్చేటప్పటికి కంప్లీట్ డిఫరెంట్. అధికారం తన చేతుల్లో ఉండాలనుకుంటాడు, అదే సందర్భంలో తన కొడుకే వారసుడు అనుకుంటాడు. బాలాసాహెబ్ థాకరేనే తన కొడుకుని పెట్టుకోలేదు. ప్రజల కోసం అక్కడ ఆ రోజున రాజ్ థాకరే లాంటి వాళ్ళని తీసుకుని వచ్చుకున్నాడు. ప్రజల సమస్యలు వినేటటువంటి వాళ్ళు కావాలి. ఇక్కడ వచ్చేటప్పటికి ఇంకోటి, బాలాసాహెబ్ థాకరేకు ఉన్నటువంటి హిందుత్వవాదం కానీ ఆయనకు ఉన్నటువంటి తెగింపు కానీ బాలాసాహెబ్ థాకరే కొడుకు అయినటువంటి ఉద్ధవ్ థాకరేకి లేదు అంటూ బాలాసాహెబ్ థాకరే దగ్గర పనిచేసిన డ్రైవర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో వైరల్ అవుతుంది.